ఇంట్లో ఉన్నప్పుడు ఏమనలేదు. బయటకు వెళ్ళాక గెట్ వెల్ సూన్, టేక్ కేర్, టాబ్లెట్స్ వేసుకో అని చెప్తున్నారు. ఆర్తి, అందులో వాళ్ళ తప్పేముంది? నువ్వెప్పుడైనా వాళ్ళకి వంట చేసి పెట్టావా? పోనీ ఎప్పుడైనా మీరందరూ కలిసి తిన్నారా? ఒక్కరోజు ఫోన్ లేకుండా చూడు, నీతో ఎంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారో తెలుస్తుంది. బాలేదక్క, టాబ్లెట్స్ ఏ చిన్న అక్క అక్క ప్లీజ్ అక్క. ఇట్రా, ఇదిగో నాకు పెన్సిల్ చేయి. వద్దులే అక్క, నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావు. ఇవేం రాయవు. పర్లేదులే, ఇచ్చేసేయ్. వెళ్ళి మీ అమ్మకి మందులు తీసుకో, సరేనా? అమ్మా టికెట్. ఇందాక ఉన్న డబ్బులన్నీ ఆ పిల్లడికి ఇచ్చేసావుగా? నేను చూశానులే. దిగిపోతాను. ఇవ్వమ్మా, ఈ డబ్బులు ఉంచు. ఎందుకు? ఉంచమ్మా, మళ్ళీ తిరిగి నువ్వు ఇంటికి రావాలి కదా. ఈ రూట్లోనే నా డ్యూటీ, ఎప్పుడైనా ఇద్దువు గాని. ఎప్పుడు ఫోన్ వాడితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కొంచెం గ్యాప్ ఇవ్వు. 1 minute. రే సిద్ధు, ఆగిపోయావేంట్రా? అరే సిద్ధు, నిన్నేరా? సిద్ధు, తాతయ్య కూర్చోండి తాతయ్య, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి తాతయ్య. Let's give him the best treatment. సిద్ధు రారా, భోంచేద్దు. నీకిష్టమైన వంట చేశాను. ఎక్కడికి రా? ఎక్కడికైతే మీకు ఎందుకు, పదండి తాతయ్య వెళ్దాం. ఆగరా, హీ నీడ్స్ టు బి ట్రీటెడ్. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. బాగుంది బాగుంది చాలా బాగుంది. పప్పుల్స్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆయన కావాల్సిన ట్రీట్మెంట్ కాదు నాన్న, కొంచెం టైం అండ్ లవ్. ఆయనతో 50 సంవత్సరాలు జీవించిన నాన్నమ్మ చనిపోతే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి అని ఆలోచించారా? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు నాన్న జనాలు. ఆయనతో మాట్లాడే మనుషులు లేక ఇంటి నుంచి వెళ్ళిపోయారు, కానీ మతిస్థిమితం లేక కాదు నాన్న. సిద్ధు 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 ఆగు. మీరు సంపాదించే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఒక్కరే ఇవ్వగలుగుతారు. ఆ టైం మీ దగ్గర లేకపోతే చెప్పండి, తాతయ్య నేనైనా తీసుకెళ్తాను. అడ్డం 16 ఆనందింపజేయునది. ఆనంది సరిపోవటం లేదు సార్. జడ్జి గారు వచ్చే టైం ఏంటి సార్? ఆగు శర్మ, ఇక్కడ ఇరుకు తొబ్బింది. ఆనందింపజేయునది. నమస్తే, నా పేరు నందిని అండి. నేను లాయర్ పద్మనాభం గారిని కలవడానికి వచ్చాను. నందిని. అమ్మా,
నేనే లాయర్ పద్మనాభాన్ని, రండి. థ్యాంక్స్ అండి. అలాగేనమ్మా. అది నా పేరు తెలుసు, నందిని. ఇప్పుడే ఫజిల్ పూర్తి చేసి వచ్చా. చెప్పు. వెంకట్రావు గారిని కలిసి ఈ కవర్. వెంకట్రావా? ఆకుల వెంకట్రావు గారు. మా ఆకుల వెంకట్రావా? అంటే వాయిదాలకు రాని వెంకట్రావు. ఏమయ్యా, అవును సార్, మన అవును. ఆర్ఫనైజ్ కేసు రావయ్యా శర్మ, ఎక్కడ పడితే అక్కడ నిలబడతావు. అవునమ్మా, వెంకట్రావుతో మీకేంటి పని? మా తాతగారు ఆయనకి కవర్ ఇమ్మని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏముందా కవర్లో? ఏమో తెలీదండి. ఏమయ్యా శర్మ, సార్. వెంకట్రావుది కేసు ఎప్పుడుందో చూడు. ఆ, ఏమయ్యా, ముందే 3 కేసులు 30 పేజీలు తిప్పుతున్నావు. సార్ 3వ తారీఖున ఉంది సార్. సోమవారం. నమస్కారం నమస్కారం. ఓ పని చేయమ్మా, ఆ కవర్ మా వాడికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. వెంకట్రావుకి సోమవారం ఇచ్చేస్తాడు. అది ఈ కవర్ వెంకట్రావు గారికి నేనే స్వయంగా ఇవ్వాలండి. సరేనమ్మా, అయితే సోమవారం మధ్యాహ్నానికి వచ్చేసాయి. వెంకట్రావుకు నువ్వే ఇచ్చేసాయి. ఓకే? సోమవారం ఆయన తప్పకుండా వస్తారు కదండి? రావచ్చమ్మా. నీకోసమే వెయిటింగ్. ఒక గేమ్ అయిపోయింది అప్పటికి. రే కీసిరా. ఏడికిరా? ఆ వెల్డింగ్ షాప్ కూడా నందిని చేసి హారెస్ చేస్తాడ్రా. పగులుద్దాడికి ఈరోజు. అమ్మ ఏడుస్తుందే. ఏడుస్తుంది కాదురా, ఏడ్చేసింది. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా నువ్వు లైవ్ మ్యాచ్ చూస్తలేవు. అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చదువుతున్నావు. హే నందిని, ఈవినింగ్ అలా వైకుంఠపురం సినిమాకి వెళ్దామా? సినిమాకి వెళ్తున్నాం. నా ట్రీట్. అలా వైకుంఠపురం మూవీ పేపర్ రెడీ పెట్టుకోండి. రే సిద్ధు గారు సినిమా తీసుకెళ్తున్నాడు. అది 2 years ముందు రిలీజ్ అయిన సినిమారా. హే వింటర్లో వేసి ఏంటి ఆఫ్ చేయండి. రే వాడు ఎండాకాలంలో స్వెటర్ వేసుకొచ్చాడేంటి? నందిని డైరీలో డిసెంబర్లో. రే సిద్ధు, యాప్ పేమెంట్ గేట్వే గురించి రేపు డిస్కస్ చేయాలి, మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోయావా? రేపు వెంకట్రావుని కలవడానికి నందిని కోర్టుకి వెళ్ళాలి. ఏ? నందిని కోర్టుకి వెళ్ళాలి. వెంకట్రావు గారు వస్తారని ఈ రోజు అంతా కోర్టు దగ్గర వెయిట్ చేశాను, కానీ ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో ఎలా కలవాలో తెలియట్లేదు. అమ్మా నందిని. నందిని అంటే మీరేనమ్మా? అవును. లాయర్ పద్మనాభం గారిని కలిసి వెంకట్రావు గారి గురించి అడిగింది మీరేనా? వెంకట్రావు గారా? అవునమ్మా. ఎక్కడున్నారు? వెంకట్రావు గారికి ఒంట్లో బాలేదమ్మా. మీరు ఈ ఏరియాలో ఉంటారని ఆయనే నాతో చెప్పారు. మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారమ్మా. మీరు వస్తారా? అయ్యో అలాగా, నేను రండమ్మా ప్లీజ్. బుద్ధుందా నీకు అసలు? మెంటల్. అరే ఎవరొచ్చి వెంకట్రావు గారు పిలుస్తానంటే ముందే ఆలోచించుకుంటే బడ్డ ఎక్కిస్తావా? ఎవరో నువ్వు లాయర్ గారితో మాట్లాడడం వినేసి నేను ట్రాప్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఆపారు? పండికింది పండికింది మండికింది మండికింది. ఓ గాడ్.
ఎవరు బాగి ఓపెన్ చేయి. సిద్ధు రే బాగి, హ? రే నువ్వు రారా, నీకు చాలా చెప్పాలి. రే, Come. రే సిద్ధు Please, please, please. 2 minutes, eh? ఏమైందిరా చెప్పు. Uncle, 2 నిమిషాలు పంపించేస్తా. 2 minutes నాన్న. నువ్వు రారా. రే మా అయ్యాడు గుండాకి సస్తాడ్రా. బుద్ధుందా మీ అమ్మాయిలకి? ఏ కారు పడితే ఆ కారు ఎక్కేస్తారా? నందినియా తనకేం అయి ఉండదులేరా, టెన్షన్ పడకు. అరే తనకేం అయ్యి ఉండదు నీకెలా తెలుసు చెప్పు. అయ్యో నా డైరీ. రే ఆత్రం ఆగిపోతే మూత్రం పోసుకో. జర వాడరా, ఏమన్నైతే మిగతా పేజీలు ఎట్లా రాస్తుంది? ఏమో వాడతాన తర్వాత ఏమైనా చేస్తుంటే, ఆ బాధ మొత్తం తన దీనిలో రాస్తుంటే ఎట్లా చదువుతాను రా నేను? నా వల్ల కాదు. అరే అరే అది అయిపోయిన బాగుతానరా, నన్ను దొబ్బకు. నెక్స్ట్ పేజ్ చదువు. రే బాగీగా, 1 టన్ను బరువున రాయి తీసుకుని పక్కన పెట్టమని పెడతాను కానీ ఒక్క పేజీ తిప్పలేకపోతున్నాను రా. షోరింగ్ వస్తుంది నాకు. అయ్యో బాగున్నాయి. అరే అరే పాపం గా ముక్కలేం చేసినీరా? ఇగో గిజాదు గిజాదు, నన్ను టెన్షన్ పెట్టకు. రే రే ఏం జరిగిందో చదవని, ఏమన్నా ఘోరం జరిగితే చెప్పనులే. భగవాన్. అన్నా అన్నా పెన్ కొనండి అన్నా. అన్నా అన్నా అక్క అక్క ఆ రోజు డబ్బులు ఇచ్చావు కదక్క. అక్క నేనక్క సాయిని. అక్క 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 ఇటు చూడక్క. అక్క అక్క ప్లీజ్ ఏయ్, నన్ను వదిలేయండి అన్న, నోర్మై. ప్లీజ్. ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. ఏం జరగలేదు ఆడ తుక్క, తెగ ఫీల్ అయిపోతున్నావు. ఏం జరగలేదా? లే ఓ బాగీ. స్నానం చేయలే, త్వర. కనిపిస్తే మాట్లాడేదానివి, ఈరోజు మాట్లాడకపోయేసరికి నాకు అప్పుడే అనుమానం వచ్చిందక్క. అందుకే ఈ అంకుల్ హెల్ప్ అడిగాను. Yes! పిచ్చి పనులు. Yes! She's safe! She's safe! She's safe! రే 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 ఆకులు ఇంకా పడ్డావేంట్రా? She's safe! రే రే ఎక్కడికి రా? రే సడన్ గా గట్ల డల్ అయిపోయినావేంద్రా? ఇప్పుడు ఆ పిల్ల సేవ్ అయిపోయింది కదా, టెన్షన్ పడి ఏం లాభం? సుటపియో. అయినా తన్ని నేను కాపాడలేదు కదరా. ఆ సందీప్తో ఎక్కడ లవ్లో పడిపోద్దని భయంగా ఉందిరా.